పదాధికారుల సమావేశంలో చర్చ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీలో ఇంతకుముందు సంస్థాగతంగా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ పదాధికారులు అందరినీ కూడా ఒక్కొక్క జెడ్పీటీసీ ఇన్ఛార్జెస్ గా మరియు జిల్లా ఇన్ఛార్జెస్ కూడా నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా ముఖ్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో పార్టీ అధికారం రావాలని యొక్క ఆలోచనతో ఈ యొక్క సంస్థాగత ఎన్నికలపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతోంది. కాబట్టి ఎక్కువ శాతం జెడ్పీటీసీలు కైవసం చేసుకోవాలని కూడా ఈ యొక్క పదాధికారుల సమావేశంలో నిర్ణయించుకొని ఆ విధంగానే ముందుకెళ్లడం జరుగుతోంది. కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని వచ్చేటువంటి 8వ తారీఖు నాడు కూడా పెద్ద సమావేశం కూడా ఒకటి ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా సమాయత్తం చేసి ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అది ఈ నెల 8వ తారీఖు నాడు సాయంత్రం ఆ యొక్క సమావేశం ఉంటుంది. ఈ రోజు తీసుకున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలా సూచనలు చేయడం జరిగింది. వారి వారి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా అభ్యర్థుల సెలక్షన్ ఇవన్నీ కూడా కమిటీ నిర్మాణం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి, జిల్లా వారికి కూడా కమిటీలు అభ్యర్థుల విషయంలో వేసుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా కమిటీల యొక్క ప్రకటన కూడా రేపు అధ్యక్షుల వారు చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి కూడా ఆలోచన చేయడం జరిగింది. ఆ విధంగానే నగరంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా మనం కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క అభ్యర్థి విషయంలో కూడా ఒక కమిటీ ఫామ్ చేసి రేపు ఒపీనియన్ తీసుకొని ఆ యొక్క అభ్యర్థి ప్రకటన కూడా చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది.